హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంట్లో స్వామికి భిక్ష పెట్టుకుంటున్నాం. ఏం చేసానో చూసేయండి. రైసు, టమాటా పప్పు, చిక్కుడుకాయ కర్రీ అండ్ వేడి వేడి పాయసం. స్వామికి ఇష్టమని చేశాను. కర్డ్, టమాటా రసం, అప్పడాలు ఇవన్నీ చేశాను. స్వామిని కూర్చోమని మొత్తం అన్నీ వడ్డించాను భిక్షకి. అంటే అన్నీ వడ్డించేకే తినడం స్టార్ట్ చేయాలంట కదా ఫ్రెండ్స్. నాకు తెలీదు, అంటే నేను ఫస్ట్ టైము మా ఇంట్లో ఇలాగా స్వామికి భిక్ష పెట్టడం అది అట్లా అనమాట. అలా అన్నీ వేసేసాక భిక్ష స్టార్ట్ చేశారు. ఆ ముందు రోజే మా ఇంట్లో 7 శనివారాల వ్రతం పూర్తయిందనమాట. నెక్స్ట్ డే అనమాట సండే స్వామికి భిక్ష పెట్టాము. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్, ఎందుకంటే స్వామి భిక్ష చేసి చాలా సాటిస్ఫై అయ్యారు. మంచిగా అనిపించింది స్వామి సాటిస్ఫై అయితే. చూడండి, పక్కన మా స్వామి వాళ్ళ అబ్బాయి కూడా నాకు పెట్టండి అంటే అన్నము కర్డ్ వేసి పెడితే అలా తింటున్నాడు. ఆయనకి ప్లేట్లోనే కావాలంట, చేత్తో పెడతా అన్నా సరే అని ఇంకా వాళ్ళ స్వామి పక్కనే కూర్చోబెట్టి పెట్టా. వాళ్ళ స్వామికి ఎలా తినిపిస్తున్నాడో చూడండి. ఎంగిల్ తినకూడదు కదా, అందుకని ఇంకా తీసుకోలేదు అనమాట స్వామి. ఇంకా సాయంత్రం అల్పాహారం అనమాట. బొబ్బట్లును, గారెలు, పల్లీల చట్నీ చేశాను. అవి కూడా బాగా నచ్చినాయి స్వామికి. నేను ఈరోజు చేసిన వంటలన్నీ కూడా స్వామికి చాలా బాగా నచ్చినాయి. బాగా మంచిగా తిన్నారు, కడుపారా తిన్నానన్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ అలా తిన్నాను అని చెప్పాక. అలాగే చూడండి, పక్కన మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి కూర్చొని తిననివ్వట్లేదు పెట్టాక నేను పాపం స్టార్ట్ చేసాక. అప్పుడు ఇంకా గారి వాళ్ళిద్దరికి హాఫ్ ఇచ్చి తినమని అప్పుడు స్వామి స్టార్ట్ చేశారనమాట. అలాగా మొత్తం డే అంతా స్వామికి భిక్ష, అల్పాహారం అన్నీ పెట్టి పూర్తయింది ఫ్రెండ్స్. పిల్లలు ఇలా ఆడుతున్నారు. వీడేమో లేచి తిరుగుతున్నాడు. వాళ్ళ మమ్మీ భయపెట్టేసరికి సరే అమ్మా అన్నట్టు కూర్చున్నాడు అనమాట. కోప్పడుకు అన్నట్టు కూర్చున్నాడు. అలా జరిగింది ఫ్రెండ్స్. మా ఇంట్లో స్వామికి భిక్ష ఇలా పెట్టుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.